కార్ల్ మార్క్స్ చివరి రోజుల విషాద స్మృతులు. రచన వి విజయ్ కుమార్. ఇక వినండి. మార్క్స్ చివరి రోజులు కొన్ని విషాద స్మృతులు. మార్క్స్ చివరి రోజులు అత్యంత దుర్భరంగా గడిచాయి. హంసతూలిక తల్పం మీదనో, తూగుటుయ్యాలలూగుతూనో, అర్ధాంగి అందించే తాంబూలం సేవిస్తూనో, విలాసంగా పైపు నుంచి పొగలు విడుస్తూనో, చక్కగా ఈజీ చైర్లో కూర్చొని క్యాపిటల్ అనే గ్రంథాన్ని పూర్తి చేశాడేమో అనిపిస్తుంది. ఆ భాష, ఆ హాస్యస్ఫోరకత, ఆ గాఢత, ఆ చమత్కృతి, అత్యంత విస్తృతమైన ఆ అబ్బురమనిపించే గణాంకాల వివరణలు, అసాధారణమైన ఆ శైలి చూశాక. కానీ వాస్తవం వేరుగా ఉంది. ఆ రోజులు అత్యంత బాధాకరంగా గడిచేవి. దుర్భర దారిద్ర్యంతో పాటు నిరంతర అనారోగ్యం ఆ కుటుంబాన్ని నీడలా వెంటాడింది. భార్య పిల్లల అనారోగ్యాలు, మరణాలు, నిరాశ, నిస్పృహలతో ఆయన అనుభవించిన నరకయాతన చెప్పనలవి కానిది. మరెవరైనా అయితే జీవితం నుంచి పారిపోయేవారేమో. యూరప్ దేశాల్ని ఏనాడు విడిచిపెట్టని మార్క్స్ బ్రాంకటైటిస్ చికిత్స కోసం అల్జీర్స్ వెళ్ళిన విషయం ఎక్కువ మందికి తెలియదు. అప్పటికి జీవన సహచరి మరణించి సంవత్సరం కూడా అయినట్టు లేదు. 2 సూట్ కేసుల్లో బట్టలు సర్దుకొని 36 గంటల పాటు తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణం చేసి ఒక హోటల్ రూములో దిగినప్పుడు అక్కడ తెలిసిన వ్యక్తి ఒక్కరూ లేరు. ఊపిరి సలపనివ్వని దగ్గుతో అంత దూరం ఒంటరిగానే వెళ్లాల్సి వచ్చింది. ఎవరినైనా తోడు తెచ్చుకోవడం కానీ, వేచి ఉంచడం కానీ మార్క్స్కు ఇష్టం ఉండేది కాదు. అంత ఘోరమైన సుదీర్ఘమైన ప్రయాణం ఒంటరిగానే చేశాడు. ఉక్కిరి బిక్కిరి చేసే దగ్గు, తీవ్ర రక్తస్రావం. అప్పట్లో ఆ వైద్యం విచిత్రంగా ఉండేది. కొలోడియన్ను శరీరం అంతా పూయడం ద్వారా బొబ్బలు వచ్చి, రసికారే కురుపుల ద్వారా చర్మం పొరల్లోంచి టాక్సిన్స్ని విడుదల చేయించడం. హోమియో చికిత్సలో టాక్సిన్స్ని ఇలానే శరీరం విసర్జించేలా బయటకు పంపడం ఉంది. కానీ ఇది హోమియో చికిత్స కాదు. ఇదెంత భయానకంగా ఉండేదంటే ఆయన వీపు, ఛాతీ మీద అంగుళం కూడా పొడి చర్మం లేకుండా కురుపులు వచ్చాయి. కనీసం ఒత్తిగిలి పడుకోవటం కూడా వీలు పడని స్థితి. ఒక్కడే హోటల్ గదిలో నిద్ర ఏమిటో తెలియకుండా గడిపిన రోజులు. విపరీతమైన దగ్గు, ఒళ్ళంతా రసికారుతూ ఉండే కురుపులు, గోకడం నిషేధం. ఇంతటి వేదనలోనూ ఆయన హోటల్ రూమ్లో కూర్చొని బయటకి తొంగి చూస్తూ అక్కడ పనిచేస్తున్న హౌసింగ్ నిర్మాణ కార్మికుల గురించి, ఈ పనిలో చేరిన కార్మికులు ఆరోగ్యవంతమైన స్థానిక నివాసితులైనప్పటికీ మొదటి 3 రోజుల పని తరువాత జ్వరంతో బాధపడుతున్నారని, వారి వేతనాల్లో కొంత భాగం యజమానులు ఇచ్చే క్వినైన్కే వెళ్ళిపోతుంది అని ఆవేదనతో రాశాడు మార్క్స్. ఆ నరక బాధని అనుభవిస్తూ కూడా ఆ దేశంలో యూరోపియన్ దాష్టికాల గురించి, ఫ్రెంచి వారి అనైతిక అహంభావ ప్రదర్శనల గురించి ఎత్తి చూపాడు. చిన్నపాటి దొంగతనం చేసినందుకు ఉరి శిక్ష విధించిన ఒక వైనాన్ని చెబుతూ ఆ అధికారులు చివరికి ఆ నిరుపేద ఆరబ్ను గెలిటిన్తో తల తొలగించి మొండాన్ని ఇస్తూ ఆ ఆరబ్ నమ్మకాల్ని హేళన చేయడాన్ని తట్టుకోలేకపోయిన వైనాన్ని ఒక ఉత్తరంలో ఏంగెల్స్తో పంచుకుంటాడు మార్క్స్. స్వర్గంలో ప్రవేశించే అవకాశం లేకుండా పూర్తి శరీరంతో వెళతారనే ఆ నిరుపేద అరబ్బు కుటుంబం విశ్వాసం అది. దాన్ని హేళన చేస్తూ
అలా హేళన చేశారనే ఆవేదనతో ఆ కుటుంబ సభ్యులు కలత చెందిన సందర్భాన్ని ఉటంకిస్తూ తీవ్రంగా కలత చెందాడు మార్క్స్. వ్రణాల నుండి చీము తీసే వెసికేటరీ చికిత్సా ప్రక్రియ అంతగా ఆశించని ఫలితాలు ఇవ్వకపోవటంతో గంధక స్నానాల చికిత్స కోసం వైద్యులు అర్జెంటీయుల్కి సిఫార్సు చేశారు. మరోవైపు తీవ్రమైన తుంటి కీలువాపు మార్క్స్ను తీవ్రంగా బాధ పెడుతుంది. అయినా పళ్ళ బిగువన ఆ గంధక స్నానాల చికిత్స కొనసాగిస్తూ వచ్చాడు. ఇంకా శ్వాసనాళాల్లో స్రావాలు పూర్తిగా తగ్గకపోవటంతో ఈసారి స్విట్జర్లాండ్లోని వేవీ సిటీలోని జెనీవా సరస్సుకు తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. మరీ దుర్భరంగా ఉన్న మార్క్స్ ఆరోగ్య పరిస్థితి ఈసారి ఆయన్ని ఒంటరిగా వెళ్ళనిచ్చేలా లేకపోవటంతో కూతురు లారాను వెంట తీసుకెళ్ళాడు. అక్కడ కూడా అదే పరిస్థితి. ఏదో కొద్దిగా మెరుగుపడినా పూర్తి స్థాయిలో కుదురుకోలేదు. లండన్ తిరిగి వచ్చాక ఇంకా దగ్గు పెరుగుతూ వస్తుంది. మార్క్స్ ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని ఐల్ ఆఫ్ వైట్కి తీసుకువెళితే మంచిది అని డాక్టర్ డాంకిన్ సజెస్ట్ చేశాడు. ఈలోపు పెద్ద కూతురు తీవ్ర అనారోగ్యంతో ఉందన్న వార్త మార్క్స్ని కుంగదీసింది. ఎంతగా అంటే ఆ బిడ్డని ఒక్కసారి చూసి రావడానికి అవకాశం దొరికితే చాలు అనుకున్నాడు. ఏంగెల్స్కి రాస్తూ, ఈ బాధ నా గొంతును ఉక్కిరి బిక్కిరి చేసేలా పట్టేసుకుంది. మరోవైపు విడువని దగ్గు, వాంతులు అని వాపోయాడు. చివరికి పసిబిడ్డల్ని వదిలేసి పెద్ద కూతురు మరణించడంతో ఆ బిడ్డల్ని సంరక్షించలేకపోతున్నాను అనే ఆవేదనతో ఆయన దుఃఖిస్తూ డాక్టర్తో, నేను భయంకర తలనొప్పి నుంచి ఉపశమనం పొందాను. మానసిక వేదనకు శారీరక బాధ మాత్రమే ఉపశమనం అంటూ తీవ్ర ఆందోళనతో అప్పటికప్పుడు హడావిడిగా లండన్ బయలుదేరి వెళ్ళిపోయాడు. మరీ చివరి వారాల్లో మార్క్స్ మనోస్థితి బాగా దెబ్బతింది. చివరి 3 వారాలు మరింత దుర్భరంగా మారాయి. మాటలు గొంతు దాటి రావడం అరుదు. ఖాళీగా ఉండలేని మార్క్స్ ఫ్రెంచి నవలలు చదువుతూ ఉండేవాడు. ఒక్కోసారి మనోవైకల్యంతో పుస్తకాల క్యాట్లాగుల్ని కూడా చదువుతూ ఉన్నాడని ఏంగెల్స్ మనస్తాపం చెందాడు. తన జీవిత సహచరుడు ఇంతగా అశక్తుడవడం ఏంగెల్స్ ఒక్కోసారి జీర్ణించుకోలేకపోయేవాడు. నిద్రలేమితో రాత్రంతా మేలుకొని ఉండేవాడు. ఏది మింగాలన్నా విలవిలలాడేవాడు. ఊపిరితిత్తి మీద ఏర్పడిన గడ్డ నుంచి ఆయనకు ఉపశమనం లభించేలా లేదు. ఏంగెల్స్కు తన జీవితకాల మిత్రుడి చివరి గడియలు ఆసన్నమయ్యాయన్న విషయం రూఢి అయింది. దేనికోసం భయపడుతూ వచ్చాడో అది జరగడానికి ఎక్కువ సమయం లేదు అన్న విషయం అర్థమైంది. గత 6 వారాలుగా ప్రతి ఉదయం నేను ఆ మూల మలుపు తిరిగినప్పుడల్లా కిటికీ పరదాలు కిందికి దించేసి ఉంటాయేమో అని అనుకుంటూ భీతిల్లిపోతూ భయంతో ఉండేవాణ్ణి అంటూ పరితపించిన ఏంగెల్స్ ఆనాటి సంఘటన గురించి ఫ్రెడరిక్ సోర్జికి ఇలా రాశాడు. నిన్న మధ్యాహ్నం 2:30 గంటలకు సందర్శకులను స్వీకరించే
ఆయన అనుకూల సమయానికి కన్నీళ్లతో నిండిపోయిన ఇంటికి నేను వచ్చాను. అది ఆయన అంతిమ ప్రయాణపు సూచికగా పోస్తుంది. అకస్మాత్తుగా కుప్పకూలడము, వెంటనే బహుశా స్వల్ప రక్తస్రావం జరగడము ఉంది. కన్న తల్లి తన బిడ్డను చూసిన దానికంటే ఎక్కువగా ఆయన్ని కనిపెట్టి చూసుకున్న మా మంచి వృద్ధ సంరక్షకురాలు పైకి వెళ్ళి మళ్ళీ కిందికి దిగి వచ్చింది. ఆయన సగం నిద్రలో ఉన్నాడని ఆమె చెప్పింది. తనతో పైకి రావాలని నన్ను ఆహ్వానించింది. మేము లోపలికి వెళ్ళినప్పుడు ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా ఎప్పటికీ మేలుకోవడం ఉండదు. ఆయన నాడి శ్వాస ఆగిపోయాయి. 2 నిమిషాల వ్యవధిలో ఆయన బాధ తెలియని ప్రశాంతమైన మృత్యువులోకి వెళ్ళిపోయాడు. మానవ జాతికి పట్టిన ఒక మహాజాడ్యాన్ని రూపుమాపేందుకు నిరంతరం పరితపించిన ఒక మహోగ్రపు చైతన్యపుటుల ఉపశమించింది. మనిషిని మనిషిగా మార్చేందుకు అహర్నిశము శ్రమించిన ఆ మహామేధస్సు ఇప్పుడు నిశ్చలమైపోయింది. నిర్మలంగా మౌనముద్ర దాల్చింది. ఊపిరి సలపనివ్వకుండా గొంతుకను బిగించిన ఆ దగ్గు తెరలు ఇప్పుడు ఇక లేవు. అంతకు మించి ఆ గుండెను నిరంతరం రగిలించిన శ్రమజీవుల ఆర్తనాదాలు ఇంకా ఆ బలహీనమైపోయిన ఆ చిన్ని గుండెను ఇంకెంత మాత్రము బాధించవు. యావత్ విశ్వాన్ని చుట్టుముట్టిన ఆ మహోగ్ర చైతన్యపు జ్వాల ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. బావురుమంటున్న ఆ గదిలో ఒక మహామనీషి నిశ్శబ్దంగా, నిర్మలంగా, శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు సమయం 2:45 1883 సంవత్సరం మార్చి 14వ తేదీ. అది